తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏమో చేస్తాడని మేము అంతా ఆయన గురించి మేము కేసీఆర్ వద్దనుకొని ఈయనకి వేసినాం మేము ఓట్లవి. కాకపోతే ఆయన నుండి ఏమి పథకాలు రావటం లేదు. మరి ఇప్పుడు ముందర రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అన్నాడు. 3 గ్యారెంటీలు ఆల్రెడీ వచ్చేసినాయి మనకి. ఫ్రీ కరెంట్ గానీ, ఫ్రీ వచ్చినాయి బస్ గానీ, 500 రూపాయల గ్యాస్ వచ్చినాయి కాకపోతే ఏంటంటే రైతులకు రైతు బంధు ఇవ్వలేదు ఇంకా. ఇంకా ఎన్నో ఉన్నాయి ఆయన చేస్తానన్న దాంట్లో ఏమి ఇది కావటం లేదు. ఆయన చేస్తే మంచిదే, మళ్ళీ మేము కోరుకున్న దానికి ఆయన వచ్చిన దానికి మాకు మేలు. అంటే కేసీఆర్ పరిపాలనలో ఉచిత పథకాలన్నీ కూడా ఏమీ లేవు కదా. మరి ఇప్పుడు ఉన్న దాంట్లో ఉచిత పథకాలు ఇస్తున్నాడు, రైతు రుణమాఫీ అంటున్నాడు, యువతకు ఉద్యోగాలు అంటున్నాడు. మరి ఇవ్వగలుగుతాడంటారా? ఉద్యోగాలు ఇంతవరకు ఎవరికి రాలేదు. ఇక రుణమాఫీ అంటే కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇంకా రైతు బంధు వేస్తేనే బాగుంటుంది. ఆ రైతు బంధుకి ఎన్నో చేస్తున్నాడు అతను, అవి తీయడం ఈడేమో ఇంతమందికి లేదు, అంతమందికి లేదు, ఇట్లా లేదని. సరే రుణమాఫీ ఇచ్చిన కాడికి ఇచ్చినాను, రైతు బంధు అందరికి ఇచ్చేస్తే కంపల్సరీ ప్రతి ఒక్కరు ఆయనకు మళ్ళీ ఇష్టపడతారు. రైతులంతా ఎక్కువ మటుకు రుణమాఫీ గురించే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బయట పోయి పంటలు వేసుకోవాలంటేనంటే డబ్బులు బయట వాళ్ళ దగ్గర తీసుకొని రావాలి. వాళ్ళు పంట పెట్టి చేస్తున్న తర్వాత కొంత అందుతుంది, అందటం లేదు. నేను రైతే. థ్యాంక్ యూ సార్.